హైదరాబాద్లోని చిల్కూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ ఎరిక్ షిమిట్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని, దీని వెనుక ఒక పెద్ద వీసా మాఫియా నడుస్తోందని ఆరోపించారు. ఈ మాఫియాకు హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరి బాలాజీ ఆలయంపై విషం చిమ్మారు. ఇది వీసాల దేవాలయమని, అమెరికా వీసాల కోసం భారతీయులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. H1B వీసా ప్రోగ్రాంపై విమర్శలు చేస్తూ హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా రిపబ్లికన్ సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వీసా మాఫియా నడుస్తోందని, వారికి హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ షిమిట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా H1B వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఎక్స్లో విమర్శలు చేశారు. ఈ మేరకు చిలుకూరు బాలాజీ ఆలయ చిత్రాన్ని తన పోస్టులో పెట్టారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. H1B, L1, F1, OPTలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని షిమిట్ దుయ్యబట్టారు. ఈ వీసా కార్టెల్కు ఒక వీసాల దేవాలయం ఉందని, వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారని పేర్కొన్నారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారని షిమిట్ వ్యాఖ్యానించారు. భారతీయ విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా షిమిట్ అక్కసు వెళ్లగక్కారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువయ్యాక H1B పొందుతారని పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రీన్ కార్డు సాధిస్తారని వెల్లడించారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. వీసా కార్టెల్ పని అంతటితో ముగిసిపోదని, ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను వారు వీసా దరఖాస్తుదారులతో పంచుకుంటారని ఆరోపించారు. ఈ మార్గంలో భారతీయులు ఉద్యోగాలను సాధిస్తుండటంతో పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు దారులు మూసేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిభ స్థానాన్ని జాతి పక్షపాతం ఆక్రమిస్తోందని షిమిట్ ఆరోపించారు. అంతేకాదు, AI శిక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు భారత్కు వెళ్తున్నాయని, దీనికి అమెరికా ప్రభుత్వమే సబ్సిడీలు ఇస్తోందని దుయ్యబట్టారు.